నీ బడి పిలుస్తోంది, నీ బడి పిలుస్తోంది, సాయం కోరుతోంది. అదిగదిగో నీ బడి, నువ్వు నడిచిన తొలిగుడి, చదువులమ్మ ఏలుబడి కనిపిస్తోందా? వెల్కమ్ టు K6 మనబడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఈరోజు నవీపేట మండల కేంద్రంలోని బాలికల పాఠశాల ఆవరణలో ఉన్నాము. అయితే ఈ పాఠశాల 1989లో విడిపోవడం జరిగింది. అంతఃపూర్వము బాయ్స్ అండ్ గర్ల్స్ కో ఎడ్యుకేషన్గా ఉన్నటువంటి పాఠశాల 1989లో విడిపోయి ఇక్కడ కేవలం బాలికల పాఠశాలగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో కూడా ఇక్కడ 100% రిజల్ట్ రావడం జరిగింది బాలికల పాఠశాలలో. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారం గురించి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ విద్యార్థుల ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నీ బడి పిలుస్తోంది, నీ బడి పిలుస్తోంది, నీ బడి పిలుస్తోంది, నీ బడి పిలుస్తోంది, సాయం కోరుతోంది. Attention! Attention! Attention!
देश है और समस्त भारतीय मेरे भाई बहन हैं। मैं अपने देश से प्रेम करती हूँ और उससे प्राप्त विचार एवं विविध ज्ञान मंडल के अनुरूप बनने का प्रयास करूंगी। मैं अपने माता पिता और अध्यापकों सदा समस्त गुरुजनों का आदर करूंगी और प्रत्येक व्यक्ति की प्रति नम्रता पूर्वक व्यवहार करूंगी। मैं अपने देश और उसकी जनता की प्रति अपनी भक्ति की। Yesterday's question, ज्ञानपीठ पुरस्कार किस क्षेत्र में दिया जाता है? ज्ञानपीठ पुरस्कार साहित्य के क्षेत्र में दिया जाता है। Today's question once again, which country known as 1000 lakes country? UN nails park lights on DS addresses. Confirm 6 locations given by India. Nationalism identity of BJP PM. Javadekar Nehru Patel hanger. Remarks by Union Human Resource Development Minister Prakash Javadekar about how British deals with icons of India freedom struggle on Tuesday. Touched off presence of high histamine level causes serve free. మామూలుగా మనకు కలెక్టర్ గారు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, మీకు కూడా ఇంతకుముందు చాలాసార్లు చెప్పాము దేని గురించి, శుభ్రత గురించి కదా. దాంట్లో భాగంగానే మీరందరూ కూడా ఏం నిర్మించుకోవాలి ఇళ్లలో? టాయిలెట్. అవునా, చెప్పామా? మన దగ్గర మామూలుగా 50% మాత్రమే టాయిలెట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మిగతా 50% అందరూ కూడా వితిన్ 2 months మీరందరూ కూడా టాయిలెట్స్ నిర్మించుకోవాలి. మీ పేరెంట్స్ కి మీరు కన్విన్స్ చేయండి, కన్విన్స్ చేసి టాయిలెట్స్ నిర్మించుకోవాలి. తర్వాత దాన్ని చేయడం వల్ల మనం చాలా వరకు ఆరోగ్యంగా ఉండగలుగుతాం. బహుపదుల యొక్క శూన్యాల గురించి తెలుసుకుందాము. 1 అయితే 2 ఎంత అవుతుంది? 3. ఎక్కడైతే 0 వస్తుందో ఏదైనా ఒక బహుపది విలువ ఎక్కడైతే 0 వస్తుందో దీన్ని ఏమనాలి? శూన్య విలువ. ఎంత? ఇప్పుడు రేఖీయ బహుపది గురించి చెప్పినాం కదా, ఇక్కడ విద్యార్థులందరికీ కూడా చదువులో అత్యంత హార్డ్ సబ్జెక్ట్ అయినటువంటి మ్యాథమెటిక్స్, ఆ మ్యాథమెటిక్స్ను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే పద్ధతిలో ఇక్కడ ఉపాధ్యాయులు బోధిస్తూ ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాము, విద్యార్థులకు ఈ మ్యాథ్స్ పట్ల ఎలాంటి అవగాహన ఉంది, వారంతా కూడా అర్థమయ్యే రీతిలో ఈ మ్యాథ్స్ సబ్జెక్టుని వారంతా కూడా చదువుకుంటున్నారనే విషయాన్ని మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం, మీ పేరు మేడం? నా పేరు రమాదేవి అండి. నేను ఎస్ఏ మ్యాథ్స్, ఇది 10వ తరగతి మ్యాథ్స్ నేను టీచ్ చేస్తున్నాను, తెలుగు మీడియం. అయితే ఇప్పుడు అంటే విద్యార్థులందరూ కూడా ఎక్కువగా భయపడేది ఫస్ట్ మ్యాథ్స్ అనగానే భయపడుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులందరికీ మీరు వాళ్ళకి అర్థం కావడానికి ఏ విధంగా బోధిస్తున్నారు, వాళ్ళకి ఏ మేరకు అర్థమవుతుంది? ఈజీ మెథడ్స్ ఫాలో కావడానికి ట్రై చేస్తాను, ప్లస్ పిల్లలకి ఈజీగా అర్థమయ్యే విధంగా, అంటే మనం మొత్తం మెథడ్ అని కాకుండా పిల్లలకి ఏ విధంగా అర్థమవుతుంది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను నేను. ఇంకోటి ఏంటంటే పిల్లలతో చేయించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. నేను చెప్పడమే అనే కాకుండా నేను చెప్పిన విధానాన్ని బట్టి పిల్లలు ఎంత మటుకు చేయగలుగుతారు అనే దాని మీద నేను ఫోకస్ చేస్తూ నేను ఒక ప్రాబ్లం చెప్తాను, దాంట్లో ఏదైతే వాళ్ళకి డిఫికల్టీస్ ఉన్నాయో ఆ ప్లేస్లో మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, పిల్లలతో మళ్ళీ బోర్డు మీద చేయించడం కానీ, నోట్బుక్స్లలో
హోంవర్క్ ఇవ్వడం కానీ అట్లాంటివి చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్, రాబోయే ఎస్ఎస్సి ఎగ్జామ్లో అంటే ఈ మ్యాథమెటిక్స్లో మీ స్టూడెంట్స్ ఎక్కడి వరకు ర్యాంక్ కొడతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంత మటుకి మాకు 10 గ్రేడింగ్ పాయింట్స్ ప్రతిసారి మ్యాథ్స్లో తీసుకొని వచ్చాము. ఈసారి కూడా కనీసం ఒక 5-6 అయితే మా క్లాస్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. బాలికల పాఠశాలలో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నటువంటి విద్యార్థులకు నవిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ తమ వంతు సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు, వాటి సమస్యల పరిష్కారానికి వారు ఏ విధంగా కృషి చేస్తున్నారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి మీ పేరు? నా పేరు తెడ్డుపోశెట్టి, నవిపేట ఉప సర్పంచ్ని. ఇప్పుడు ఈ బాలికల పాఠశాలలో మనం గతంలో కూడా చూసుకుంటే ఇక్కడ నీటి సమస్య కానీ, దాంతోపాటు అమ్మాయిలకు ఈ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ నవీపేట బాలికల పాఠశాలలో ఈ సమస్యల పరిష్కారానికి మీరు ఏ విధంగా కృషి చేయాలనుకుంటున్నారు? సరే, ముందుగా ఏదైతే మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని K6 ద్వారా మరి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మరి అదేవిధంగా మరి స్వచ్ఛంద సంస్థలకు కానీ మిగతా ఉన్నటువంటి అందరికీ ప్రేరణ కల్పించే విధంగా K6 ఈ జిల్లాలో అనేక రంగాల్లో ముందుంటున్నటువంటి పరిస్థితులతో పాటు మరి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాఠశాలను ఎంచుకోవడం అనేది చాలా ఇది హర్షించదగ్గ విషయం. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఉండే టాయిలెట్ సమస్య కానీ మరి దానికి తోడు మరి ఈ హైటెన్షన్ ఏదైతే కరెంటు వైర్లు ఉన్నాయో దీని ద్వారా విద్యార్థులు ముఖ్యంగా బాలికలు కాబట్టి గర్ల్స్ కాబట్టి వీళ్ళకు సమస్య ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఈఓకి కానీ మరి మండలాధికారులకు కానీ కరెంట్ ఆఫీసర్లకు కానీ చెప్పడం జరిగింది. మా పరిధిలో ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకుపోవడం జరిగింది. మరి అదేవిధంగా మా సర్పంచ్ గారు మేము కూడా దాని విషయంలో గతంలో చెప్పడం జరిగింది. మరి ఇంకోటి ఏంటంటే ఈ టాయిలెట్స్కి సంబంధించింది ఏంటంటే గవర్నమెంటు మరి టాయిలెట్స్కి సంబంధించింది దానికి సంబంధించినటువంటి ఫండ్స్ను కూడా కేటాయించాలి. నేటి సమాజంలో విద్యతో పాటు ఆత్మరక్షణ కోసము మహిళలకు ఈరోజు ఎంతో అవసరమైనటువంటి కరాటే. ఈ కరాటేని నవిపేట బాలికల పాఠశాలకు చెందినటువంటి ఇద్దరు విద్యార్థులు కూడా వారు ఎన్నో పోటీ పరీక్షలకు వెళ్ళి అక్కడ నెగ్గి రావడం జరిగింది. మరి వారు ఈ రోజుల్లో ఖచ్చితంగా ఆత్మరక్షణ, మహిళలకు ఆత్మరక్షణ కావాలి కాబట్టి దాంట్లో భాగంగా వీరంతా కూడా కరాటే నేర్చుకోవడం జరిగింది. మరి వారు ఈ కరాటే నేర్చుకోవడానికి గల కారణాలు ఏంటి, అలాగే వారు ఫ్యూచర్లో వారి భవిష్యత్తులో కూడా ఈ కరాటే వారి జీవితంలో ఏమైనా ఉపయోగపడుతుందా అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అడిగి మనం తెలుసుకుందాం. నేను 10th ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను గర్ల్స్ స్కూల్లో. ఈ కరాటా ఎందుకు నేర్చుకున్నామంటే మేము రక్షించుకోవడానికి కరాటా నేర్చుకున్నాము. మాకు ఎంతో ఇది ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో కూడా మేము కరాటా నేర్చుకునే ఉంటాము. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము నేషనల్ లెవెల్కి కూడా కరాటా ఖచ్చితంగా వెళ్తాము. ఖచ్చితంగా ఇది నేర్చుకునే ఉంటాము. మా సార్ మీకు ఇక్కడ ఎవరైనా శిక్షణ ఇచ్చారా లేకపోతే మీరే నేర్చుకున్నారా? మాకు సార్ కరాటా సార్ శిక్షణ ఇచ్చారు. మాకు ఆ సార్ ఎంతో కృషి చేశారు. మా సార్ వల్ల మా మేడమ్స్ వల్ల మేము ఈ కరాటా అనేది నేర్చుకున్నాం. మీ పేరు? నా పేరు మేఘన. నేను 10th ఇంగ్లీష్ మీడియం జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో నైపేట్లో చదువుతున్నాను. నాకు గేమ్స్, స్పోర్ట్స్, స్టడీస్ అన్న బాగా ఇష్టం. కరాటా అంటే ఇంకా ఇష్టం. మాకు ఆఫీసర్ సయ్యద్ అలీ కరాటా సార్ మాకు పోయిన ఇయర్ 4 months 5 months నేర్పించారు. అప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళి నేషనల్ లెవెల్లో ఆడితే నాకు సిల్వర్ మెడల్ 2nd వచ్చింది. ఇంకా నేను నేర్చుకుంటానని, ఇంకా ఎక్కువ మెడల్స్ సాధిస్తానని అనుకుంటున్నాను. మీ తోటి విద్యార్థులకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ కరాటే గురించి? వీరు ఆడపిల్లలందరూ భయం పట్టకుండా
మనం ధైర్యంగా ఉండి కరాటా నేర్చుకుంటే రేపటినాడు మనం కూడా ధైర్యంగా ఉండవచ్చు, మగాలే కాదు మనం కూడా ఉండవచ్చు భయం పట్టకుండా అని వాళ్ళు కూడా అందరు నేర్చుకోవాలని నేను అందరికీ సందేశం ఇస్తున్నాను. కరాటేలో ఎంతో ప్రావీణ్యం పొందినటువంటి వీరు విద్యార్థులు కూడా వారికి ఎవరైనా కానీ ప్రోత్సహిస్తే అంటే ఇప్పటికే వారు రాష్ట్ర స్థాయిలో ఆడడం జరిగింది. ఇంకా మరెవరైనా కానీ దాతలు కానీ లేకపోతే ఎవరైనా ప్రోత్సహిస్తే వారు నేషనల్ లెవెల్ ఆడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరో సింధు కావచ్చు, వారు మరో సానియా మీర్జా కావచ్చు. కాబట్టి ఎవరైనా కానీ వీళ్ళని ప్రోత్సహించే వారు ఉంటే వీరిని బాలికల పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పి వారు కేసీసీ ద్వారా కోరుతా ఉన్నారు. తెలుగు మీడియం చదువుతున్నాను. మా పాఠశాలలో అందరూ చాలామంది క్రీడాకారులు ఉన్నారు. మాకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదు. మాకు ప్లే గ్రౌండ్ కావాలి. మేము మండల్ డిస్ట్రిక్ట్ వెళ్ళినాం కానీ మాకు మెడల్స్ వచ్చినాయి. చాలా వరకు మాకు ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు కాబట్టి మాకు గ్రౌండ్ కావాలి కంపల్సరీ. ఇక్కడ ఈ గ్రౌండ్ ఓన్లీ కబడ్డీ కోర్ట్ ఒకటే వస్తుంది. తర్వాత టెన్నికాయిట్, షటిల్ ఇవి వేసుకోవచ్చు. కాకపోతే క్లాసెస్ డిస్టర్బ్ అవుతాయి. చాలా దగ్గరగా ఉంది గ్రౌండ్ కాబట్టి ఇక్కడ ఆడించలేకపోతున్నాను. మొదటి సమస్య అది. అయితే మొన్న మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఇది మేము పెడితే తను ఇక్కడ పక్కనున్న గోడౌన్ స్కూల్కి ఇస్తానని చెప్పారు. ఇంకా అది ప్రాసెస్లో ఉందనుకుంటున్నాను నేనైతే. అయితే మెయిన్ ఏంటంటే ఎప్పుడు మా దగ్గర గేమ్స్, మండల్ గేమ్స్ కానీ పైకా కానీ అయినప్పుడు ఓన్లీ 10-15 డేస్ నేను పిల్లలకి ప్రాక్టీస్ ఇస్తాను. అది నాకు గ్రౌండ్ ఉంటే ఇన్ స్కూల్ టైమింగ్స్లోనే నేను వాళ్ళకి ప్రాక్టీస్ ఇవ్వగలుగుతాను. మా పిల్లలు డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వెళ్ళారు సార్. గ్రౌండ్ లేకపోయినా డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వెళ్ళారు. ఒకవేళ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటే కనుక నేను ఖచ్చితంగా స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ వరకు కూడా తీసుకెళ్లేది ఉంది. పిల్లలు చాలా టాలెంటెడ్ ఉన్నారు ఇక్కడ మా పిల్లలు. విద్యార్థులు క్రీడా నైపుణ్యం దాగి ఉన్నా కానీ వారికి ఆడుకోవడానికి ఆట స్థలం లేకపోవడంతో విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అలాగే ఇక్కడ అంటే ప్లే గ్రౌండ్లో రోజు ఆడుకోకపోయినా కానీ మేము జిల్లా నుండి రాష్ట్ర స్థాయి వరకు ఇక్కడ నుంచి విద్యార్థులు క్రీడలు ఆడడానికి వెళ్ళడం జరిగింది. అలాగే మొన్న వచ్చినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రి గారికి కూడా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి నిత్యావసరాల గోదాము అది ఖాళీగా ఉండడం జరిగింది. అది కూడా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. అయితే ఆ గోదాముని ఇందులో కలిపినట్టయితే ఈ బాలికల పాఠశాలకు పెద్ద ప్రహారీ కూడా నిర్మించుకోవడం, అలాగే గ్రౌండ్ కూడా పెద్దగా పెరగడం జరుగుతుంది. కాబట్టి ఇటు విషయమై బోధన ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ కవిత గారు స్పందించాలని చెప్పి విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. క్లాస్ తెలుగు మీడియం చదువుతున్నాను. మనం 5వ తరగతి వరకు ధనపూర్ణ సంఖ్యలతో మాత్రమే కూడికలు, తీసివేతలు చేశాం. తరగతులు మారుతున్న కొద్దీ మనకు అందులోని అంశాలు, విషయాలు, కృత్యాలు మారుతుంటాయి. కాబట్టి పెద్ద తరగతుల్లో ధనపూర్ణ సంఖ్యలతో, రుణపూర్ణ సంఖ్యలతో కూడికలు, తీసివేతలు చేయవలసి ఉంటుంది. అప్పుడు 2 రకాల గుర్తులు ఉంటాయి కావున తికమక పడుతుంటారు. ఏ గుర్తు పెట్టాలో తెలియకుండా తికమక పడతారు. అలా తికమక పడకుండా నేను ఒక చిన్న కృత్యాన్ని మీకు చూపెట్టబోతున్నాను. దాని ద్వారా మనం ఎప్పటికీ గుర్తుంచుకోగలుగుతాం. ఉదాహరణకి -5 + 2 ఉన్నదనుకోండి. మూతల పైన కూల్ డ్రింక్స్ మూతల పైన +1లను బయటి వైపు, -1లను లోపలి వైపు అతకబెట్టి ఉంచాను. -5 అంకెలను తీసుకోవాలి. +2 అంకెలను తీసుకోవాలి. ముందుగా +1 -1ని మూసివేస్తే శూన్యం. తర్వాత +1 -1 మూసివేస్తే శూన్యం. మిగిలినవి -3. కాబట్టి +5 + 2 = -3 అని నిర్ధారించవచ్చు.
-3 -2 ఉందనుకోండి, మైనస్ ఈ 3 తీసుకోవాలి, తర్వాత మైనస్ ఈ 2 తీసుకోవాలి. ఇక్కడ మైనస్ గుర్తులే 2 ఉన్నాయి కాబట్టి ఇవన్నింటిని కలిపి వేస్తే -5 మనకు 5 అని చెప్పవాలి. మూసేస్తే ఇది ఒక శూన్యం. ఇంకో -1 +1 తీసుకుంటే ఇది ఒక శూన్యం. 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 మిగిలింది మనకు -1. -9 + 7 = -1 అని చెప్పి అన్ని రూపాలలోని జీవులకు వాటి చుట్టూ ఉండే నేల, నీరు, గాలి, సూర్యరశ్మిలతో అవినాభావ సంపర్కం ఉంది. వీటి నుండి జీవం తనకు కావలసినవన్నీ పొందుతూ ఉంది. తిరిగి వాటిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. తమ చుట్టూ ఉన్న 3 ఆవరణలతోనే కాకుండా వివిధ జీవ రూపాల మధ్య పరస్పర సంబంధాలు ఉంటాయి. ఇవన్నీ ఒక సంక్లిష్ట ఆహారపు గొలుసులో భాగంగా, అంటే ఒక రకమైన జీవరూపం మరొక దానికి ఆహారంగా అవుతుంది. అనేక రకాల జీవరూపాలు అత్యవసర పదార్థాలను ఒకదానితో ఒకటి పంచుకుంటూ పరస్పర ప్రయోజన సంబంధాలను కలిగి ఉంటాయి. సహజ వృక్షజాలం. సహజ గడ్డి తినే జంతువులు ఎక్కడ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది? ఎవరైనా వాళ్ళలో మనకి ఎక్కువ మొత్తంలో గడ్డి తినే జంతువులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ గడ్డి తినే జంతువులు ఉన్న దగ్గర మాత్రమే మనకి ఈ క్రూర మృగాలు లాంటివి, మాంసం తినే జంతువులు అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా ఏంటంటే గడ్డి మీద గడ్డి తినే జంతువులు, ఆ తర్వాత దాని మీద అక్కడ గాలి, నీరు, భూమి అవన్నీ సమానంగా ఉంటే అక్కడ జీవులు బ్రతికే అవకాశం. చెట్లు కూడా గాలి, నీరు, నేలలు అనేవి అనుకూలంగా ఉన్న దగ్గర అరణ్యాలు అనేవి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంతేనా, ఇంకా ఏమన్నా ఉన్నాయా? సూర్యరశ్మి, అక్కడ అనుకూలమైన వర్షపాతం, ఉష్ణోగ్రత అవి ఉండటం వల్ల కూడా ఉండగలుగుతుంది. వెరీ మెయిన్ గా ఏంటి అంటే వృక్షాలు ఎక్కువగా పెరగాలి అంటే మనకి ఉష్ణోగ్రతలు ఉండాలి, ప్లస్ ఉండాలి కదా, సూర్యరశ్మి ఉండాలి. వర్షపాతం వంటి వాటిని బట్టి వివిధ రకాల అడవులు పెరుగుతాయి. అయితే ఈ విధంగా నెక్స్ట్ వస్తుంది సార్, బాగా తగినంత ఎండ, ఇంకా చాలా చలిగా ఉండే ప్రాంతాలు, దట్టమైన అడవులు కనిపిస్తున్నాయి కదా. అయితే ఈ విధంగా దట్టమైన అడవులు ఎక్కడ పెరుగుతాయని మనం అనుకుంటున్నాం? ఉష్ణమండలంలో ఇలాంటి దట్టమైన అడవులు అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. ఉష్ణమండలంలో వాతావరణ పరిస్థితులు అనేవి ఎలా ఉంటాయి? అత్యధిక వర్షపాతం ఉంటుంది, ప్లస్ ఉష్ణోగ్రత కూడా ఎలా ఉంటుంది? చాలా వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి. ఇవి చాలా దట్టంగా కనిపిస్తున్నాయి కదా. ఈ వృక్షజాలము అనేది చాలా దట్టంగా ఉంటుంది. కొంచెం ఎత్తు ఎదిగే వరకు ఇవి కొమ్మలు, రెమ్మలు ఏమీ లేకుండా స్ట్రైట్ గా పెరుగుతాయి. ఆ తర్వాత కొంచెం ఎత్తుకు వచ్చిన తర్వాత సడన్ గా వాటికి వెడల్పాటి ఆకులు, కొమ్మలు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అవి మొత్తం దట్టంగా పరుచుకుపోవడం అనేది జరుగుతుంది. ఎంత దట్టంగా ఉంటాయి ఈ అడవులు అంటే ఉష్ణమండల. కే సురేఖ, నేను జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ నవీపేటలో పనిచేస్తున్నాను. నేను 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం క్లాస్ టీచర్గా తీసుకోవడం జరుగుతుంది. నేను 4th పీరియడ్ 9th తెలుగు మీడియంకి సోషల్ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. వాతావరణ పరిస్థితులు తగ్గట్టుగా అక్కడ అడవులు అనేవి ఎట్లా పెరిగినాయి అంటే రెండిటికి అవినాభావ సంబంధము అనేది ఎలా ఉంది అనేది పర్ఫెక్ట్గా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. అయితే ఇది అన్ని సబ్జెక్ట్స్లో కూడా మేము ఇది డిజిటల్ అనేది నేర్పిస్తున్నాం. అయితే ఏంటంటే సార్ కొంచెం ఈ క్యాసెట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఫోటోగ్రఫీ లాగానే వస్తున్నాయి. అలా కాకుండా మాకు గవర్నమెంట్ ద్వారా ఏంటి అంటే వీడియోస్ లాగా ఇస్తే ఇంకా చాలా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూసింది ఫోటోగ్రఫీనే ఇచ్చేసి దాన్నే కొంచెం
డిఫరెంట్గా 2-3 ఫొటోస్ అట్లా చూపిస్తున్నాడు. మేము క్యాసెట్స్ కోసం కూడా ట్రై చేసినాము. అలా కాకుండా వీడియోస్ లాగా ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అని నేను ఫీల్ అవుతున్నాను. సూచికలు మీథైల్ ఆరెంజ్, ఫినాప్థలిన్ రసాయన సూచికలు. మనం వీటిని ఆమ్లాలు క్షారాల స్వభావాన్ని తెలుసుకుంటకు ఈ సూచికలను ఉపయోగిస్తూ కొన్ని ఆమ్ల క్షార ద్రావణాలను తీసుకొని ఈ ప్రయోగాన్ని నిర్వహిద్దాం. 10 ml శుద్ధమైన నీటిలో కొన్ని చుక్కల గాఢ HCl ద్రావణాన్ని వేసి సజల HCl ద్రావణంగా తయారు చేసుకున్నాం. దీన్ని ముందుగా వాచి గ్లాసులలో కొద్దిగా వేసి నీల్ లిట్మస్ పేపర్ని వాచి గ్లాసులో ఉంచినప్పుడు ఇది ఎరుపు లిట్మస్ పేపర్గా మారుతుంది. ఇది ఎరుపు లిట్మస్ పేపర్. దీన్ని ఇందులో పెట్టినప్పుడు ఏ మార్పు లేదు. మీథైల్ ఆరెంజ్ నీటిలో కలిపినప్పుడు సజల H2SO4గా మారింది. దీన్ని పరిశీలించి ఇది నీల్ లిట్మస్. దీన్ని H2SO4 అనే ద్రావణంలో పెట్టినప్పుడు ఇది నీల్ లిట్మస్ ఎరుపు లిట్మస్గా మారింది. ఇది ఎరుపు లిట్మస్. ఇప్పుడు క్షారాలు వాటి స్వభావాన్ని నీల్ లిట్మస్ పేపర్ని NaOH ద్రావణంలో ఉంచుతున్నాను. దీనిలో ఎటువంటి మార్పు లేదు, నీల్ లిట్మస్గానే ఉండిపోయింది. ఇది ఎరుపు లిట్మస్. అందులో పెట్టినప్పుడు ఇది నీల్ లిట్మస్గా మారింది. ఫినాప్థలిన్ యోగా చేయడం వల్ల మన ఆరోగ్యం ఎటువంటి రోగాలు రాకుండా ఉంటుంది. అలా చేయడం వల్ల పెద్దవారికి మనకు ఎటువంటి రోగాలు రావు. శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యంగా ఉంటారు. రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. గుండెపోటు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇలా రోజు చేయడం వల్ల మనకు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. మీరు ప్రతిరోజు పాఠశాలలో యోగా చేస్తారా? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు చేస్తారు? వారానికి ఒకసారి సాయంత్రం 4 గంటల నుండి చేస్తాం. బడి పిలుస్తోంది, సాయం కోరుతోంది. అదిగదిగో నీ బడి, నువ్వు నడిచిన తొలిగుడి, చదువులమ్మ ఏలుబడి కనిపిస్తోంది.